కొత్తగా ఇప్పుడు ఎంతమంది అయినా వైన్ షాప్లో పక్కల బెల్ట్ షాప్లో పోయి తాగుతారు, బార్ షాప్లో పోయి తాగుతారు, ఇంటికి పోయి తాగుతారు. ఇక వాడు ఆఫీస్కి ఇంటికి పోయేటప్పుడు కూడా ఆటోలో పోయేటప్పుడు తాగేటట్లు టెట్రా ప్యాక్ కూడా తీసుకొచ్చినామాట. ఫ్రూటీ లాగానే ఉంటుంది ఇక అంతే. వాడు తాగుతుంటే ఇది ఫ్రూటీ అనుకోవాలంతే, సేమ్ ఫ్రూటీ లాగా. కంపెనీ పేరు కూడా ఫ్రూటా, రిన్ సబ్బుకు రన్ సబ్ ఎట్లా వచ్చినాయో సేమ్ అలాంటి కంపెనీలు వస్తాయి. ఇక మళ్ళీ ఫ్రూటా అని వస్తుంది, బిర్యానీ బొంబు అని వస్తుంది. ఏందనుకుంటారు, కూల్ డ్రింక్ లాగా తాగుతారు. అంటే చిన్న పిల్లలు కూడా తాగేయడానికి అవకాశం వచ్చేటట్టు చేస్తున్నారు. ఆటోలలో పోయేటప్పుడు కూడా భద్రత లేకుండా అయిపోతుంది. ఇప్పటికే క్రైమ్ రేట్ పెరిగిపోయింది. ఆడపిల్లలు బయటికి పోవాలంటే భయం ఉంది. ఇక బస్ స్టాండ్లలో కూడా వాడు మంచిగా బస్సుకు వెయిట్ చేసుకుంటా మంచిగా మూతికి పెట్టుకొని తాగుతుంటాడు. ఇది చేయబట్టుకుంటే అయిపోయా టెట్రా ప్యాక్ ముందర కింద పైన కనబడుతుంటుంది. మనకి ఏం తెలుస్తుంది, బాగా జాప్తా మంచిగా తాగుతుంటాడు. ఇంకా బస్ స్టాండ్లలో ఇక ఆటోలలో ఏడ పడితే ఆడ తాగి పడేసే పరిస్థితి తీసుకొస్తున్నారు. ఊకే చలివేందరలాగా పెట్టరాదండి. ఊకే ఎందుకు పెట్టేస్తే ఏమంటాడ పోతూ 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 మంచి తాగుతాడు, పోతాడు. ఇక మంచి గిరాకీ పెరుగుతుంది. మధ్యాహ్నం కేంద్రాలు, చలివేంద్రాలు, అంబలి కేంద్రాలు పెట్టేది వెనకడికి. అట్లా అది పెట్టేస్తే అయిపోతుంది. ఎక్కడికి పోతుంది? పక్క రాష్ట్రాలతో పోల్చుకోవాలి, ఇక్కడ ఆర్థిక పరిస్థితి చూడాలి. ఇక భూములు అమ్ముకొని తాగే పరిస్థితి కూడా, భూములు కొనుటోడు కూడా లేకుండా అయిపోయింది. ఇప్పుడు ఇక ఏమన్నా అవయవాలు అమ్ముకోనో, రక్తాన్ని అమ్ముకోనో, లేకపోతే కిడ్నీలు అమ్ముకొని తాగే పరిస్థితి తీసుకొస్తున్నారు. అలవాటున్నాడు ఏం చేస్తాడు, సాయంత్రం కానీ తాగాలనుకుంటాడు, బాధలు తాగాలనుకుంటాడు, సంతోషం తాగాలనుకుంటాడు. తెలంగాణలో పండుగలు పుట్టినా చచ్చినా లేదు, బొడ్రాయి పండుగ చేసినా, ఏ పండుగలు చేసినా, ఓ పెళ్ళిళ్ళు చేసినా కూడా ఫ్యాషన్ అయిపోయింది. అలవాటు తాగడము తినడం అనేది కొంత. ఇప్పుడు ఇంత పెంచుకుంటూ పోతే ఎవడు ప్రతి ఇంట్లో తాగనోడు ఎవడు లేడు ఇవాళ. మ్యాక్సిమం కుటుంబాలలో కష్టం వచ్చినా బాధలు వచ్చినా ఒక ట్రెడిషన్ లాగా అయిపోయింది. పెంచుకుంటూ పోతే అలవాటు పడ్డాడు ఎక్కడ పోవాలి, పేదోడు ఎక్కడ పోవాలి, కన్నా కష్టాలు చేసినాడు పొద్దుగాల పుట్ట సాయంత్రం పుట్ట తాగాలనుకోనికి మన కష్టం మొత్తం మళ్ళీ దీనికి సరిపోయేటట్లుంది. కొందరు ఎడిక్షన్ పడి ఉంటారు, వాళ్ళ పరిస్థితి ఏంది, కంపల్సరీ తాగాలనేటువంటి పరిస్థితి కొంతమందికి. వాళ్ళు కూడా ప్రజలే కదా, వాళ్ళ గురించి ఆలోచన చేయాలి కదా. ప్రజల ప్రాణాలతో చెలగాట ఆడమనేది ఎంతవరకు సంబంధించిన అడుగుతూ ఉన్నాం. నేను ఎవడు అడిగేటోళ్ళు లేడు. మద్యం వేస్తే ఎవడు మాట్లాడాడు, ఎవడని గట్టిగా మాట్లాడి ధర్నాలు చేయడు ఎవడు. ఇది పెంచితే 15% బీర్లు పెంచినా ఎవడు అడగలేదు, నోరు మూసుకొని ఎక్కువ అయిపోయాడు. ఇప్పుడు 34,600 కోట్లు వచ్చినాయి, 36,600 కోట్లు. దాన్ని 50,000 కోట్లు చేసుకుంటే ఏం అవసరం లేదు, జిఎస్టీ అవసరం లేదు, ఏం అవసరం లేదు. అక్కడక్కడ భూములు ఈ కథ అయిపోతుంది అనుకుంటున్నారేమో. దయచేసి ఖచ్చితంగా దీని మీద అందరూ స్పందించాలి. మద్యం మీద స్పందిస్తే ఏమవుతుందేమో అనుకోవద్దు. దయచేసి ఇప్పటికే కొన్ని మీడియాలు చాలా బ్రహ్మాండంగా కథనాలు ఇవ్వడం జరిగింది. వాళ్ళంతా కూడా నిర్భయంగా నిష్పక్షపాతంగా ప్రజలకు నష్టం జరుగుతుందని చెప్పి మరి చాలా మీడియాలలో, ఒక 3-4 మీడియాలలో ప్రత్యేకమైనటువంటి కథనాలు నడిపి అప్రమత్తం చేయడం జరిగింది. కనుక దయచేసి అన్ని మీడియా సంస్థలకు కానీ అందరూ కూడా విజ్ఞప్తి చేస్తున్నాం. ఇదేదో మాట్లాడితే ఏదో మేము తాగుబోతున్నాం అనుకుంటారేమో అని అనుకోకండి. అట్లా తప్పది. దయచేసి వెంటనే వీళ్ళు నియంత్రించాలి. ఏది పడితే అది కంపెనీ తెలంగాణకు వస్తుందంటే ఒప్పుకో పరిస్థితి లేదు. ఖచ్చితంగా ఏ ఒక్క కంపెనీకి బ్యాడ్ హిస్టరీ ఉన్న కంపెనీ అలా వేస్తే మాత్రం ఒట్టి పరిస్థితి ఊరుకునే పరిస్థితి లేదు. నువ్వు 10%, 15% పెంచుకుంటూ పోతే నకిలీ మద్యం వస్తుంది. ఒక్క పైసా కూడా పెంచాల్సింది లేదు. మీరు ఏమి చెప్పినారు నాడు, బెల్ట్ షాపులు బంద్ చేస్తాము, మొత్తం ఆదాయం పెంచుకుంటూ పోయిరని చెప్పి. మరి మీరేం చేస్తున్నారు? బంద్ చేసారు ఒక బెల్ట్ షాప్ అన్నా? ఇక బెల్ట్ షాప్ విడిచిపెట్టు, బస్ స్టాండ్లల్లో ఆటోలలో కూడా రాయేటట్లు టెట్రా ప్యాక్లు చేస్తున్నారు మీరు. ఇంకో కంపెనీ కూడా వస్తున్నాడు, నీళ్ళు కూడా కలపాల్సిన అవసరం లేదు, మేమే కలిపి టెట్రా ప్యాక్లు ఇస్తాము, డైరెక్ట్గా తాగొచ్చు అంతే. అటువంటి కంపెనీలు కూడా వస్తున్నాయంట. ఎక్కడ పోతుందో ఇది ఇంత అన్యాయంగా? ఇక ఇంకో స్నాక్స్ కూడా ఇస్తారు ఇంకా కాంపిటీషన్లో.
సీసాలో వెళ్ళిపోతుంది కాదు, సీసా తాగుతుంటే కనిపిస్తాయి కదా, టెట్రా ప్యాక్ అంటే నువ్వు ఫ్రూటా అని వస్తుంది. మ్యాంగో ఉన్నది, మంగా అని వస్తుంది. వాడు మ్యాంగో అని కూడా సేమ్ కలర్ వస్తుంది అంతే, ఏమొస్తుంది అందులో. ఇక కోకా-కోలా ఉంది, ఎట్లా ఆల్రెడీ కోలా అని పెడతాడంతే. ఏముంది, బిర్యానీ బీరు బూమ్ బూమ్ బీరు వచ్చిన తర్వాత అది ఏముంది, కొత్త కొత్త టెక్నిక్స్ వస్తాయి. ఇవన్నీ దాదాపు 47 కొత్త కంపెనీలు కూడా వస్తున్నాయంట, కొత్త కొత్త కంపెనీస్ అన్నీ కూడా. దయచేసి ప్రభుత్వానికి మేము తెలియజేస్తున్నాం, విరమించుకోండి దయచేసి. మీరు తీసుకున్న నిర్ణయం అనేది చాలా తప్పు నిర్ణయం. అన్ని కంపెనీలు ఆహ్వానించడం తప్పు నిర్ణయం, టెట్రా ప్యాకులు తేవడం తప్పు నిర్ణయం. ఇష్టం వచ్చిన బార్ షాప్ వాళ్ళండు లైసెన్స్ కూడా ఇచ్చేస్తారు. ఇక బెరివిలియస్ లైసెన్సులు విచ్చలవిడిగా ఇంకా ఒక సంవత్సరం దాటిందంటే పిలిచి ఇస్తారు. ఇప్పటికే పిలుస్తున్నారు, నీకు ఏమైనా కావాలంటే పెట్టుకో, తొందరలో ఇస్తున్నాం మేము అని చెప్పి అడుగుతున్నారట. ఇతర రాష్ట్రాల వాళ్ళు కూడా అడుగుతున్నారు, మీరు మా హైదరాబాద్లో పెట్టుకుంటారా, తెలంగాణ పెట్టుకోండి అని. నీకు తప్ప వేరే మార్గం లేనట్లుంది. వెంటనే విరమించుకోవాలి.